అది ప్రజలిచ్చిన తీర్పు కాదేమో. ఏదైతే పులివెందుల ఒంటిమెట్టలో వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే రిజల్ట్ ఉందో, జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగిందో, ఆ ఎన్నిక ఫలితాలు ఏవైతే వచ్చావో అవి ప్రజలిచ్చిన తీర్పు కాదేమో అని వైసీపీ నాయకులు చాలా మంది ఆరోపిస్తారు. అది ప్రజలిచ్చిన తీర్పు కాదది. వాళ్ళకి వాళ్లే టీములుగా వెళ్ళి ఎవరికి వాళ్లే గుద్దేసుకున్నారు అవి, కాబట్టి రిగ్గింగ్ జరిగింది అని అయితే మాట్లాడుతున్నారు. రిగ్గింగ్ మీద హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిందని కొన్ని వీడియోలు వస్తున్నాయి. ఏం చేసింది అసలు హైకోర్టు, ఏం మాట్లాడింది రిగ్గింగ్ పై, జరిగిన ఎన్నికల గురించి ఏం వ్యాఖ్యానించింది ఏంటో చెప్పబోతున్నాం. ఫస్ట్ అయితే రాష్ట్రం మొత్తం తెలియాలా. మీ బాధ్యతగా లైక్ చేయండి, నా బాధ్యతగా నేను చెప్పాల్సింది చెప్తా. ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఈ ఎన్నికలు ప్రజలిచ్చిన తీర్పేనా పులివెందుల ఒంటిమిట్ట. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే పిటిషనర్ల తరపు న్యాయవాది కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు, కోర్టుకు విన్నవించుకున్నాడు. ఏమనంటే ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో మొత్తం మోసమే జరిగింది, అన్యాయం, అక్రమం, అలాగే దౌర్జన్యం, బలవంతం జరిగిందే తప్ప సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఎన్నికలు జరగలేదు. ఎవరైతే అక్కడ ఉండేటటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఉన్నారో ఆయన అనుచరులతోటి కొన్ని వందల వాహనాలతోటి అక్కడికి వచ్చి ఏంటి బలవంతంగా రిగ్గింగ్ అయితే పాల్పడ్డారు. సాక్షాత్తు కలెక్టర్ ఎదురుగానే దొంగ ఓట్లు వేశారు. అంతేకాదు పోలింగ్ బూతుల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను కాలర్ పట్టుకుని బయటికి లాక్కొచ్చి కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫామ్స్ చింపేసి వాళ్ళు బయటికి గెంటేసిన సంఘటనలు చాలా జరిగాయి. ఓటేస్తాకి వెళ్తానన్న వాళ్ళు ఓట్లు లేకుండా బలవంతంగా ఆపి వాళ్ళు వెనక్కి పంపించేసి వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్పులు తీసేసుకుని వీళ్ళ బలవంతంగా వీళ్ళ ఓట్లు వేయడం అయితే జరిగింది. కాబట్టి గ్రూపులుగా వచ్చి ఏంటి డైరెక్ట్ పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిపోయి ఏంటి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టారాజ్యంగా అయితే కనుక దొంగ ఓట్లనే వేశారు. దొంగ ఓట్లు వేసిన వాళ్ళు అనామకులు కాదు, ముక్కు మొక్కలేనలు కాదు. చాలా మంది టీడీపీ నాయకులు, అందరికీ పరిచయం ఉన్న నాయకులు కూడా ఆ ఊరికి, ఆ గ్రామానికి, ఆ మండలానికి సంబంధం లేని వాళ్ళు వెళ్ళి అక్కడ ఓట్లు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా విత్ ఎవిడెన్స్ తోటి, అంటే వీడియో ఫుటేజ్లు, అలాగే ఫోటోలు, అలా ప్రతిదీ కూడా వీడియో ఫుటేజ్ ఫోటోలతో సహా ఏంటి కోర్టు వారికి తెలియపరచడం జరిగింది. అయితే అప్పుడు తెలియపరిస్తే కోర్టు వారు చెప్పింది ఏంటంటే ఇది చూస్తామంటే ఏదో జరిగింది ఖచ్చితంగా, కాబట్టి ఇవన్నీ చూస్తామంటే రిగ్గింగ్ జరిగినట్టుగానే అనిపిస్తుంది అని కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందట. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంకా తెలియాలి కాబట్టి దానికి సంబంధించిన దాని మీద ఇంకా మొత్తం వ్యాజ్యం అంతా పూర్తయిన తర్వాత దాని మీద ఒక కన్క్లూజన్ అయితే వస్తుంది కోర్టు అని భావిస్తున్నారు. ఇది జరిగింది హైకోర్టులో. కాబట్టి ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగిందేమో అనే అభిప్రాయానికి హైకోర్టు వచ్చిందని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ చూస్తున్నది ఏదైనప్పటికీ జరిగిన వాస్తవాలు అయితే కనుక కోర్టు ముందు ఉంచడం జరిగిందంట. ఎందుకంటే ఈ ఎన్నికల్లో జరిగిన ప్రతిదీ కూడా వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, అలాగే ఫోటోలు కూడా ఉన్నాయి, విత్ ఎవిడెన్స్ అన్ని పక్కాగా ఉన్నాయి. కాబట్టి అవి చూసిన తర్వాత కదా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. కానీ వాళ్ళకి 20%, 20% మాత్రమే మాకు ఇక్కడ ఓట్ షేరింగ్ అనేది ఉంది అని సాక్షాత్తు బీటెక్ రవి చెప్పడం చాలా మంది విన్నారు. మరి అలాంటి 20% ఓటింగ్ షేర్ ఉన్న ఆ పార్టీకి 90% ఓటింగ్ షేర్ ఎలా వస్తుంది? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా అయితే కనుక అనుమానాలు ఉన్నాయి. మొత్తం అనుమానాలు విత్ ప్రూఫ్స్తో సహా అండ్ కోర్టులో అయితే సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి న్యాయవాదులు వాదనలు విన్న తర్వాత హైకోర్టు మిగిలిన తన వ్యాఖ్యలు అయితే వెల్లడించబోతుంది. కాబట్టి ఇదంటే జరిగింది. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.